ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని సీతారామపురం కాలనీ వద్ద గల ఆర్యవైశ్య సంఘం భవనం యందు ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ సెక్రటరీ కైలాష్ రామచంద్రం, బుల్లెట్ రవి, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూలమాల వేసి దీపారాధన చేశారు. తరువాత కాలనీ మరియు సంఘం శ్రీలందరితో శ్రీ కొడమంచిలి మోహన్ శర్మ మంత్రోచ్చరణల మధ్య సామూహిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కుంకుమార్చన పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజ అనంతరం సంఘ సభ్యులందరికీ అన్నదాన ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. భోజన అనంతరం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంతికి వచ్చిన మాతృమూర్తులకు ఘనంగా శాలువా మరియు బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రసాద కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ప్రాజెక్టు చైర్మన్ సఖిల బాలేశం, సెక్రటరీ నిజాంపురం రాము, కోశాధికారి మహంకాళి వీరేశం, కైలాష్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అధ్యక్షులు మరియు ముఖ్య కార్యవర్గం, ప్రాజెక్టు చైర్మన్, కో చైర్మన్లందరికీ మరియు ఆర్యవైశ్య పెద్దలందరికీ, ట్రస్ట్ పెద్దలకు, ట్రస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా, ఆర్యవైశ్య పెద్దలకు, మన ముఖ్యంగా బోయిన్పల్లి ఫౌండర్ మెంబర్స్తో సహా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్యవైశ్య సంఘంలో ఈ వాసవి మాతాకి ఈరోజు మన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి సంఘ సభ్యులు మరియు మహిళలు చాలామంది పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఈరోజు అమ్మవారి జయంతి కావున ఈరోజు మన ఆర్యవైశ్య సంఘ మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని మన ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి తరపున భారీ ఎత్తుగా చేసినందుకు చాలా సంతోషం. ఇది మన ఆర్యవైశ్య సంఘం 1990 చేంజ్ నుంచి స్టార్ట్ అయి ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మరి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకొరకంటే మామూలుగా మైకుల ద్వారా చెప్పేది కాకుండా ఈరోజు అమ్మవారి జయంతి పురస్కరించుకొని అమ్మవారే మైకుల ముందు ఎలాగ చెప్తారో రియల్గా లైఫ్లో కూడా అలాగే వాళ్ళకు మనసు ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకొరకంటే ఈరోజు ఆర్యవైశ్యులు సమాజంలో ఎంతో దిగువన ఉన్నారు. అలాంటి వారిని కంపల్సరీ ఏ రాజకీయ పార్టీ కానీ ఎంకరేజ్మెంట్ చేయడం లేదు. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం అంటే మనమందరం అన్నదమ్ముళ్ళలాగా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మనమే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలో మన వాళ్ళు ఉన్నా కానీ వాళ్లకు ముందుకు చేర్పించడానికి ఎంత ముందుకు స్టెప్. ఓం సభాయ నమః. సభాధ్యక్షులు మన బాలేశమన్న గారు, బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్ముడు రాజు, తమ్ముడు రామచంద్ర గారు, మిగతా ఇక్కడ వచ్చినటువంటి పెద్దల అశోక్ గారు, అందరికీ నమస్మాంజలు. ముఖ్యంగా బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం ఒక ఐకమత్యంతో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ వైశ్యులు అంటేనే బాగా చిన్న చూపు ఉంది. మనలో ఐకమత్యం లేకపోతే మనం ఇంకా దానికంటే ఇంకా మన చిన్న కులాల కంటే కూడా తక్కువైపోతాం. కాబట్టి ఎక్కడున్న ఐకమత్యం ముఖ్యం. ఐకమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మా అందరికీ కూడా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్న నాకు కూడా, ఇంకా మిగతా మా అధ్యక్షులు సాంఘి గారికి కానీ ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఐకమత్యమే బలం. కాబట్టి ఆర్యవైశ్య సంఘం సభ్యులు మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లకు, తర్వాత వేరే అదర్ కులాల లీడర్ల దగ్గర కాకుండా మనకు ఆర్యవైశ్య మహాసభ ఉన్నది, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ఉన్నది, ఎన్నో సంఘాలు మన యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి వాసవి క్లబ్స్ ఎన్నో దాన ధర్మాలు అన్నీ చేసేట్లా మనమే ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 68 వైశ్య సత్రాలు ఉన్నాయి. మనం కొన్ని తవలలు అవకతవకలు జరిగేది వాస్తవమే, కానీ అవకతవకలు జరిగితే మనం కూర్చొని మాట్లాడుకొని మనం పరిశీలించుకోవాలి. కానీ
ప్రతిదానికి మనం చీటికి మాటికి వేరే వాళ్ళ కౌన్సిలర్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పోతే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. మన సంఘంలో ఇప్పటి వరకు మనం గతంలో మనది స్వాతంత్రం వచ్చిన తర్వాత 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు మన వాళ్ళు ఒకరే 100 ఎమ్మెల్యేలు ఒక్కరే. లాస్ట్ టైం బీజేపీలో కూడా 3 ఎంపీ సీట్లు ఇస్తారు ఢిల్లీ. ఎందుకంటే ఏదైతే పైసలు అవసరం ఉన్నప్పుడే వైశ్యాస్ గుర్తొస్తారు. అదే మొత్తం ఇండియాలో 63 మంది ఎంపీలు ఉన్నారు మన వైశ్యాస్ అగర్వాల్స్ అందరు కలిసి. కాబట్టి మనం ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యంగా యూనిటీ లేదు. ఇప్పుడు ఆంధ్రాలో మనకు తెలంగాణ సపరేట్ అయినాక మనకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైశ్యాస్కు ఎప్పుడైనా మంత్రి మన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు మంత్రి కానీ తెలంగాణలో లేరు. అది మన దురదృష్టం. మీరు దాని మీద ఫోకస్ చేసి మన వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి. సంఘం అంటే ఏదో ఉన్నోళ్ళందరం కూర్చొని చేసుకునే సంఘం కాదు. మీరు ఎవరైతే మన దాంట్లో పేద వయసులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి మన దాంట్లో తీసుకొచ్చి మనం కలుపుకున్నప్పుడే ఒక సంఘానికి సార్థకత ఉంటుంది. కాబట్టి మీరు అందరు దయచేసి గమనించాలి. ఎందుకంటే మన వైశ్య సంఘం పెద్దలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి. కానీ మీరు అనవసరంగా చిలికి కాని వాళ్ళని గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి నేను మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.